తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయనకు బిగ్ షాక్ తగిలింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేసింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల పరువు తీస్తూ పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు రాజమహేంద్రవరంలో ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ కీలక నేతగా ఉన్న పోసాని పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో దూషించారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విధంగా స్పందించలేదన్నారు. అంతేకాదు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాగా ఇప్పటికైనా పోసానిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టిన రవికిరణ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకొని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పలువురు తెలుగుదేశం నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజకీయంగా విమర్శలు చేసిన భూతద్దంలో చూపెడుతూ తమ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష సాధిస్తున్నారన్నారు. ఇంకేవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.